హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇక్కడైతే పొద్దున్నే లేసి ఇంకా రాత్రి దోసపిండి పట్టించాననమాట టిఫిన్‌కి అని చెప్పేసి. చూడండి పిండి అంతా ఎలా పొంగిపోయిందో, మూత నిండా అయిపోయింది. ఇందులో ఏం కలపలేదు అసలు. నేను పట్టిన పిండి పట్టినట్టు అంతే పెట్టేశాను మూత పెట్టి. ఈ పిండి చూస్తుంటే నాకు కేక్ మీద వేస్తారు కదా వైట్ క్రీమ్, అది గుర్తొస్తుంది. సేమ్ అంతే ఉంది అసలు తీస్తుంటే. పిండి తీసి ఒక గిన్నెలోకి మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఒక 3 రోజులైతే వచ్చిద్దిలేండి మాకు. ఇక్కడ దోసల్లోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాననమాట. పల్లీలు వేపుతున్నాను చట్నీ కోసం అని చెప్పేసి. మా పిల్లలు దోసల్లోకి ఎక్కువ పల్లీ చట్నీ తింటారు. డైలీ చేసి పెట్టినా గానీ వద్దనరు. అంత బావుంటదనమాట. వాళ్ళకిష్టము. పల్లీలైతే వేపుతున్నాను ఇక్కడ. పల్లీలైతే వేగిపోయినాయండి. అదే డేక్షాలో కొంచెం నూనె పోసి చట్నీ కోసము పచ్చిమిరపకాయలు, టమాటాలైతే వేపుతున్నాను. పొద్దున్నే ఫస్ట్ లెగంగాల్నే అయితే అంట్లయితే కడిగేశానండి. అదైతే తీయలేకపోయాను వీడియో. మనం వాడుకునే దాన్ని బట్టి పొదుపుగా అంట్లైనా మనకి ఎక్కువ పడతవా, తక్కువ పడటం అనేది జరిగిద్దండి. ఇక్కడ నేను ఒక దాంట్లోనే పల్లీలు వేపాను కదా, దాంట్లోనే మళ్ళీ కొంచెం నూనె పోసి పచ్చిమిరకాయలు, టమాటాలు అయితే వేపుతున్నాను. ఏముంది పల్లీలు వేపిన డేక్షానే కదా, అప్పుడు మనకి గిన్నెలు అనేవి ఎక్కువ పడకుండా రిస్క్ లేకుండా ఉంటుంది పని అనేది మనకి. ఇక్కడ పచ్చిమిరకాయలు, టమాటాలు అయితే వేగిపోయినాయి. అయి కొంచెం చల్లారాలని చెప్పేసి పక్కన పెట్టేసి దోసలు అయితే పోస్తున్నాను. చల్లారినాక మిక్సీ పట్టాలి. వేడి మీద ఏది మిక్సీ పట్టకూడదు. ఇక్కడ పిల్లల వాటికే ఫస్ట్ దోసలు అయితే పోస్తున్నానండి. వాళ్ళు తినిపోయిన తర్వాత నాకు హడావుడి అనేది ఉండదు. ఇంట్లో ఏమన్నా పని ఉంటే ఆ పని చేసుకున్న తర్వాత నేను నిదానంగా ఒక 2, 3 దోసలు పోసుకొని కూర్చొని తింటానన్నమాట. పిల్లలు మేమే తినేది. మా ఆయన పొద్దున్నే 6:00కల్లా వెళ్ళిపోతాడు పనికి. ఆయన బయటే తింటాడనమాట టిఫిను. ఎక్కువ తినడు. సాయంత్రం ఒక పూట అన్నమే తినేది. మా వాటికే కదా ఇంకొక గట్టిగా దోసలు పోసుకుంటే ఒక 6 దోసలు కానీ 5 దోసలు కానీ పోసుకుంటాము. దోసలు పోసి పక్కన పెట్టేసా. పిల్లలకైతే జడలేస్తున్నా త్వరగా. టైం అవుతుంది. 8:30 అయింది టైము. వాళ్ళు లెగటమే లేటుగా లెగుస్తారు. దోసలు అయితే తింటున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.